హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనమైతే ఈరోజు ప్యాంపూర్ దగ్గరికి వచ్చాము. ప్యాంపూర్ పక్కన లేతిపూర్ అని ఉంటుంది. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ మనకు కుంకుమ పువ్వు ఉంటుంది కదా, సాఫ్రాన్ అంటారు. కేసరి, హిందీలో కేసరి, ఇంగ్లీష్లో సాఫ్రాన్, తెలుగులో కుంకుమ పువ్వు. అది ఇక్కడే ఉంటుంది, అంటే ప్రపంచం మొత్తం మీద వన్ ఆఫ్ ద టాప్ అన్నట్టు. ఇక్కడ ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఫామ్కి వచ్చాము. కేసరి ఫామ్ గడ్డిలానే ఉంటుంది. ప్రజెంట్ ఏంటంటే మనకు పువ్వులు ఏం పూయలేదు. అక్టోబర్ ఎండింగ్ టైంలో కానీ ఆ టైంలో పూస్తాయంట. సో ఆ టైంలో అయితే మనకు కుంకుమ పువ్వులు పైకి వస్తాయి. ఒక పువ్వుకు 3 రెమ్మలు వస్తాయి. చిన్న రెమ్మలు అనలేము, చిన్న సన్నగా ఉంటాయి. అంటే పైన పెటల్స్ అంటారు కదా, పెటల్స్ కాకుండా లోపలగా చిన్న 3 ఉంటాయి. ఒక పువ్వుకు 3 వస్తాయి అంతే. ఆ పువ్వు మొత్తం వేస్ట్, మిగతాదంతా ఉపయోగపడదు. ఆ 3 మాత్రమే కుంకుమ పువ్వు ఉంటుంది. సో ఇప్పుడైతే పువ్వులు చూద్దాం అనుకున్నాం, కానీ పువ్వులు అయితే మనకు కనిపించట్లేదు. జస్ట్ గడ్డి మాత్రమే ఉంది. ఇక్కడ లోకల్ వాళ్ళని అడిగాను, సో గడ్డిలాగా ఉంది చూపించారు. సో అవి అయితే మనం చూద్దాం. సో మనకి ఇలా కనిపిస్తుంది కదా. సో ఇదే యాక్చువల్గా కేసరి, గడ్డిలానే ఉంది కంప్లీట్గా, కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది. మనం దగ్గర నుంచి చూస్తే దీని కింద చిన్న గడ్డలాగా ఉంటుంట భూమి లోపల. ఆ గడ్డ పై నుంచి మనకి ఇలా వస్తుంది. దీనికి పువ్వులు వస్తాయి. ఒక్కొక్క పువ్వులో మనకి ఏంటంటే 3 వస్తాయి. యాక్చువల్లీ ఒక పువ్వులో 3 ఉంటాయి. ఈ పువ్వు కనిపిస్తుంది కదా, ఈ పువ్వు కాదు, ఈ పువ్వు వేరే గడ్డి లాంటి పువ్వు, కానీ చాలా అందంగా ఉన్నాయి. ఇలానే ఉంటుంది, కానీ మధ్యలో 3 ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 3 6 ఉన్నాయి కదా, దానికి 3 ఉంటాయి. ఇక్కడ 6. ఇది కుంకుమ పువ్వు కాదు, ఇది వైట్ది. అది కుంకుమ పువ్వు వేరే కలర్లో ఉంటుంది. సో ఇక్కడ కూడా ఉంది కదా, ఇది కానీ, సో ఇది కానీ, ఇవన్నీ కుంకుమ పువ్వు సంబంధించినవే. ఓకే, సో ఇక్కడ ప్యాంపూరా లేదా లేతిపురా అంటారు. సో ఇక్కడికి రావాలి. ఇక్కడికి ఏంటంటే 12 కిలోమీటర్లు ఉంటుంది. శ్రీనగర్ నుంచి దక్షిణ సైడ్, జమ్మూ సైడ్ ఒక 12 కిలోమీటర్లు వస్తే మనకు ప్యాంపూరా మెయిన్ ఫేమస్. ప్యాంపూరాలో ఏంటంటే అమ్ముతారు కుంకుమ పువ్వు. లేతిపురాలో ఏంటంటే మనకు ఫామ్స్ ఉన్నాయి. ప్రజెంట్ మనం ఉన్నది లేతిపురా. ఇక్కడ అమ్మడం కూడా ఉన్నాయి. ఇక్కడ కుంకుమ పువ్వు సంబంధించి అమ్ముతారు. కుంకుమ పువ్వు యొక్క తోటలు కూడా 2 కూడా ఉంటాయి. సో ఇక్కడికి ఎలా రావాలంటే కనుక మనం ఫస్ట్ శ్రీనగర్ నుంచి మనకు ట్యాక్సీ జనరల్గా పెహల్గాం వెళ్తారు కదా రూటు, దక్షిణం సైడు పెహల్గాం వెళ్ళే సైడు ట్యాక్సీ తీసుకుంటే కనుక ఆ డ్రైవర్తో చెప్తే వాళ్ళు ఆపుతారు, మనం తీసుకోవచ్చు. జనరల్గా డ్రైవర్తో వస్తే కనుక కొంచెం కమిషన్ డ్రైవర్ కూడా వెళ్తుంది. సో మీరు జస్ట్ మామూలుగా ఆపి మీరు పర్సనల్గా వెళ్ళి తీసుకోవాలి. డ్రైవర్ ప్రకారంగా డ్రైవర్ ఆపిన షాప్లో వెళ్తే కనుక ఆ డ్రైవర్ మీతో పాటుగా వచ్చిండు, మీ పక్కన ఉన్నాడు అంటే కనుక అతనికి కమిషన్ వెళ్ళిపోద్ది. ఎంతో కొంత 10-20% 30% సమ్ అమౌంట్ అతనికి వెళ్తుంది. సో మీరు అంటే షాప్లో అయిపోయినా సో మీరు డైరెక్ట్గా ఇండివిజువల్గా వెళ్ళి కొనుక్కోవడం బెటర్. అంటే పెహల్గాం వెళ్ళే దారిలో వచ్చినా కూడా ట్యాక్సీలో వెళ్ళినా కూడా మీరు డ్రైవర్ని అక్కడి నుంచి మీరు ఇండివిజువల్గా ఎక్స్ప్లోర్ చేసి కొనుక్కోండి. 1 గ్రాము 300 రూపాయలు ఉంటుందంట. నేను అడిగాను, యాక్చువల్ 280 రూపీస్ అని చెప్పారు. యాక్చువల్గా నేను అంటే ఇక్కడికి ఎలా రావాలంటే కనుక శ్రీనగర్ నుంచి 12 కిలోమీటర్లు ఉంటుందని చెప్పాను కదా. 2 రకాలు రావచ్చు. ట్యాక్సీ మీరు పెహల్గాం వెళ్ళే దారిలో కానీ రావచ్చు, ఇది ఇండివిజువల్గా మీరు ట్యాక్సీ తీసుకొని రావచ్చు. లేకపోతే కనుక నేను ఎట్లా వచ్చానంటే నేను ఒకటి లోకల్ బస్సు అంటే లోకల్ పీపుల్ ద్వారా లాగా వచ్చాను. అంటే ఎట్లా అంటే లోకల్ ట్రాన్స్పోర్టేషన్, అంటే లోకల్ రెడ్ కలర్ బస్సులు ఉంటాయి ఇక్కడ శ్రీనగర్లో. స్మార్ట్ సిటీ శ్రీనగర్లో దాల్ లేక్ కాదు, దాల్ గేట్. సో దాల్ గేట్ బస్ స్టాప్ నుంచి పతాన్ చౌక్ ఇక్కడ వరకు 20 రూపాయలు తీసుకుంటారు. అక్కడ దాకా దిగిన తర్వాత బస్సులో రావచ్చు, లేదా లోకల్ తవేరా కానీ ఇన్నోవా కానీ అటువంటి వెహికల్స్ ద్వారా కూడా టాటా సుమో కానీ ఉంటాయి షేరింగ్, అట్లా కూడా రావచ్చు. ఒకసారి పతాన్ చౌక్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఒక 40 రూపాయలు తీసుకొని మనకి లేతిపుర వరకు తీసుకొస్తారు. అంటే మనకు ప్యాంపూరా దాటిన తర్వాత లేతిపుర వస్తుంది. సో లేతిపురలో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఫామ్స్ ఉంటాయి. దాంతోపాటుగా మన కుంకుమ పువ్వు కూడా చాలా షాపులని అమ్ముతారు. సో దీంతో పాటుగా మనకు వెనక సైడ్ చూస్తే కనుక రకరకాల ఎల్లో కలర్ ఉన్నాయి కదా, ఇవి మస్టర్డ్ అంటే ఆవాలు వస్తాయి. ఇంకొక 1-2 మంత్స్లో వస్తాయంట. సో యాక్చువల్గా మనకు ఇక్కడ కాశ్మీర్ అంటేనే మనకు మొత్తం ఎల్లో కలర్ ఫామ్స్ ఉంటాయి. సో మొత్తం మన వెనక సైడ్ కనిపిస్తుంది. యాక్చువల్గా ఇటుకి తిరుగుతాను అట్లా అండి, ఇటైతే బాగా కనిపిస్తుంది. సో ఇటు సైడ్ కనిపిస్తే మొత్తం ఎల్లో కలర్ ఉంది కదా. సో ఎల్లో కలర్ మొత్తం కూడా మనకు ఆవాల తోటలు ఇంకో 1 మంత్లో క్రాప్ వచ్చేస్తుంది. సో ఫ్లవర్స్ చూద్దాం ఎలా ఉన్నాయంటే. సో ఇలా ఉంటాయి ఫ్లవర్స్. కాకపోతే మనం చూస్తే కనుక మొత్తం ఎల్లో కలర్ ఉన్నాయి. ఇక్కడ బాగుంది ఎల్లో కలర్, ఇక్కడ బాగున్నాయి మొత్తం, చాలా పెద్దగా ఉన్న చెట్లు. సో యాక్చువల్ కుంకుమ పువ్వు యొక్క ఉపయోగాలు ఏంటంటే జనరల్గా మనకు కలరింగ్ కోసం వాడతారు. యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయి. దాంతోపాటుగా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రకారం కూడా బాగా ఉపయోగపడుతుంది. సో దానివల్ల వాడతారు. చాలా ఉపయోగాలు ఉన్నాయి, ఇంకా రకరకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. స్కిన్ గ్లో అవుతుందంట, తర్వాత హెయిర్స్, తర్వాత నెయిల్స్ అంటే మన గోర్లు, వెంట్రుకలు, చర్మం ఇవన్నీ కూడా గ్లో అవుతాయి, అంటే మెరుస్తున్నాయి అని చెప్తారు. తెలీదు మనకైతే అలాగా టాక్ ఉంది మనకైతే. బట్ ఓవరాల్గా అయితే కలరింగ్ అది బిర్యానీకి ఇట్లా వేసుకుంటే ఈ కుంకుమ పువ్వు యొక్క మనం వేసి చేసుకుంటే కొంచెం కలరింగ్ ఎల్లో కలర్ లాగా వస్తుంది. సో తర్వాత ఇంకో విషయం ఏంటంటే మనకు దీన్ని ప్యూరిటీ ఎట్లా తెలుసుకోవచ్చు అంటే కొన్నిసార్లు ఫేక్లు కూడా ఎక్కువ ఉంటాయి కదా, 50 రూపాయలు 60 రూపాయలు అని చెప్పి ఫేక్ తీస్తారు, అవి కొనద్దు. ఇక్కడ ప్యాంపూరా దగ్గరికి వస్తే ఒరిజినల్ కాబట్టి సర్టిఫికేట్ కూడా ఇస్తారు, అంటే ప్యూరిటీ యొక్క సర్టిఫికేట్ కూడా ఇస్తారు.
సో మనం ఎలా దీన్ని ప్యూరిటీ తెలుసుకోవచ్చు అంటే మనం కొంచెం హాట్ వాటర్, హాట్ అంటే మరీ బాగా హాట్ కాదు, మామూలుగా గరం పానీ కొంచెం మామూలు వాటర్లో కొంచెం కుంకుమ పువ్వు ఒక 2 రెమ్మలు వేస్తే కనుక తెలుస్తుంది. అంటే ఫేక్ అయితే కనుక, అంటే ఒరిజినల్ కానీ ఫేక్ అయితే కనుక, ఆర్టిఫిషియల్ అయితే కనుక కలర్ రెడ్ కలరు మొత్తం వాటర్లో డిజాల్వ్ అయిపోయి తొందరగా కలర్ మొత్తం బయటకు వచ్చేసి వాటర్లో కలిసిపోతుంది, ఎర్ర కలరు. అలా కాకుండా ఒరిజినల్ అయిందనుకోండి, ఒరిజినల్ కుంకుమ పువ్వు అయితే మనం కొంచెం హాట్ వాటర్, హాట్ అంటే మరి హాట్ గోరువెచ్చని నీళ్ళు వేస్తే కనుక చాలా టైం తీసుకొని మెల్లగా ఎల్లో కలర్, గోల్డెన్ బంగారీ ఎల్లో కలర్ మెల్లమెల్లగా ఇస్తుంది. సో ప్రజెంట్ అయితే మనకు మొత్తం ఇవన్నీ కూడా మనకు ఎల్లో కలర్ కనిపించేది మొత్తం ఆవాల తోటలు. ఇంకొక 1 monthలో క్రాప్ వస్తుందంట. అంటే కాశ్మీర్ దేనికి ఫేమస్ అంటే కుంకుమ పువ్వు. ఈ ప్యాంపురా కానీ లేతిపుర వస్తే మనం కుంకుమ పువ్వు తీసుకోవచ్చు. 280 రూపాయలు 1 గ్రామ్ ఉంటుంది, 300 రూపాయల వరకు తీసుకోవచ్చు. దాంతోపాటుగా మనకి డ్రై ఫ్రూట్స్, వాల్నట్స్ కానీ, తర్వాత ఇంకా రకరకాల డ్రై ఫ్రూట్స్, బాదం కానీ ఇలాంటివి కూడా అమ్ముతారు. అవి కూడా మనం కావాలనుకుంటే కొనుక్కోవచ్చు. ఏప్రికాట్స్ ఉంటాయి, కివీ ఫ్రూట్స్ ఉంటాయి. బట్ ఇప్పుడు సీజన్ కాదు, అక్టోబర్ ఎండింగ్లో వస్తే కనుక అన్ని రకాల సీజన్ ఉంటుంది. అంటే అన్ని రకాల ఫ్రూట్స్, వాల్నట్స్ కానీ, తర్వాత కుంకుమ పువ్వు కానీ, తర్వాత ఇంకేమున్నాయి కివీ ఫ్రూట్స్ కానీ, ఇవన్నిటికి సీజన్ ఉంటుంది. సీజన్ ఉంటుంది. మన అన్ని యాపిల్స్ కూడా అన్ని సీజన్లో వస్తాయి. అంటే మనం చెట్ల నుంచి తోటకి వెళ్ళి మనం తినొచ్చే అవకాశాలు ఉంటాయి. తోట బయట కూడా కొనుక్కోవచ్చు, ఫ్రెష్గా ఉంటాయి. దాంతోపాటుగా సెప్టెంబర్ ఎండింగ్ అక్టోబర్ టైంలో పెళ్ళిళ్ళ సీజన్ అంట. సో అవి కూడా మనం ఇక్కడ కాశ్మీర్ పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి కూడా మనం డీటెయిల్గా చూడొచ్చు. సో ఇప్పుడైతే మనం లేతిపుర నుంచి ఒక 3 కిలోమీటర్లు ముందున్నాం. యాక్చువల్గా కొంచెం బయటకు వచ్చాను, ఇక్కడ ఫామ్స్ ఉంటాయి. సో ప్రజెంట్ అయితే మనం లేతిపుర 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి. షాప్కి వెళ్ళి చూద్దాం, మనకు రకరకాల కుంకుమ పువ్వు కానీ వేరే డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటాయి. హైదరాబాద్ ఆయేగా? ఓకే రైట్. ఓకే, సో లోకల్ కాశ్మీరీ అతను ఇక్కడ గొర్రెల కబర్ లాగున్నారు. సో ప్రజెంట్ అయితే మనకు ఇక్కడ కేతి వీలేదే అంట. సో ఇవే మనకు చూపిస్తున్నారు. సో ఇవే కుంకుమ పువ్వు, దీని కింద గడ్డు ఉంటుందంట, పైన పూలు వస్తాయి. फूल इधर आएगा, ऊपर आएगा ना? नहीं, फूल किधर है? इसको निकलेगा, फूल आएगा एंडिंग अक्टूबर टू नवंबर। अक्टूबर से नवंबर। अच्छा, केजी को कितना होगा, आप कितना बेचते हैं? ये तो 2 लाख में केजी जाता है। केजी 1 ग्राम को कितना बेचते हैं आप? 200 में। सो बाहर थोड़ा ज़्यादा लेगा ना, शॉप में 300 ऐसा लेगा. ఓకే, సో ఇవి అయితే ట్యూలిప్ ఫ్లవర్స్ అంట. సో మనకి ఇక్కడ ఇది ఓట్స్, వెనక సైడ్ కనిపించేది ఓట్స్, ఇలా కనిపిస్తుంది ఓట్స్ అంటే ఇవి. సో ఆ కేతి అతందే. సో ముందుకెళ్ళి చూద్దాం. ఇంకా ఇవి యాక్చువల్గా ట్యూలిప్ ఫ్లవర్స్. మనం ట్యూలిప్ గార్డెన్ కూడా వెళ్దాం, అక్కడ మనకు కనిపిస్తుంది. సో ఫ్లవర్స్ అయితే తెంపుతున్నారు, యాక్చువల్లీ మనకు చూపిస్తున్నారు వీళ్ళు. అతను చూపిస్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ. ఇవన్నీ ట్యూలిప్ ఫ్లవర్స్. మనం ట్యూలిప్ గార్డెన్కి వెళ్తే కూడా అక్కడ కూడా మనకు కనిపిస్తాయి. బట్ ఇక్కడ 2 కలర్స్ ఉన్నాయి, ఇదొక కలరు, ఇదొక కలరు. ఇంకా ట్యూలిప్ గార్డెన్కి వెళ్తే మనకు రకరకాల కలర్స్ వస్తాయి. సో అవన్నీ చూడు. సో ఇక్కడ ఓట్స్ అంటే ఇవి. సో ఓట్స్ కూడా చూద్దాం. ఇలా ఉంటుంది ఓట్స్, ఇలా ఉంటుంది ఓట్స్. సో అది ఓట్స్ అంట. సో మొత్తానికైతే మనకి ఇక్కడ ఆవాలు, ట్యూలిప్స్ ఉన్నాయి, ఓట్స్ ఉన్నాయి. దాంతోపాటుగా వెరీ ఇంపార్టెంట్ అంటే వెరీ కాస్ట్లీ కేసర్, సాఫ్రాన్, కుంకుమ పువ్వు. ఓకే, సో మనమైతే ప్రజెంట్ లేతిపురా దగ్గరికి వెళ్ళి కొన్ని సాఫ్రాన్ తీసుకుందాము. జస్ట్ శాంపిల్గా, ఎక్కువేం తీసుకోను, జస్ట్ అట్లా మనకు గుర్తుగా వచ్చినాం కాబట్టి. సో మనకైతే రైట్ టు లెఫ్ట్ మొత్తం ఆవాల తోటలే ఉన్నాయి. సో ఇట్లా నడుచుకుంటూ వెళ్ళాలి. ఒక 2 కిలోమీటర్లు వెళ్తే లేతిపురా యాక్చువల్ ప్లేస్ వస్తే అక్కడ మనం అంటే ఇక్కడ నుంచే మనం కొనుక్కోవచ్చు. మనం ముందు కనిపిస్తున్నాయి, బట్ కొంచెం ముందుకు వెళ్ళి మనం కొంచెం కేసరి తీసుకుందాము. హలో ఫ్రెండ్స్, మనమైతే ఇంతకుముందే ఫామ్కి వెళ్ళాం కదా. సో ఇక్కడ ఒక షాప్ దగ్గర ఆగాము. సో ఇక్కడైతే మనం కేసరి తీసుకుందాము. సో దీని పేరు గ్రీన్ ల్యాండ్ కేసర్. సో గ్రీన్ ల్యాండ్ కేసర్. ఇక్కడ ప్రైస్ అంతా కూడా సేమే ఉంటుంది. 1 గ్రామ్కి 300 రూపీస్ అంట. సో మనం లోపలికి వెళ్ళి చూద్దాం. దాంతోపాటుగా ప్యూరిటీ టెస్ట్ కూడా చేసి చూద్దాము. సో ప్యూరిటీ టెస్ట్ कर सकते हैं ना? సో ఓకే ఓకే ఓకే, ये पूरा होगा, पूरा केसर. ओके ओके, सो एक लेना, 2 पीस ले लो. इट्स ओके. उठा 3 पीस भी. इट्स ओके, इट्स ओके. अगर ये जल्दी रंग छोड़ेगा तो समझ लेना केसर नहीं है. ओके, ये थोड़ा सा टाइम देना चाहिए. ओके. जल्दी रंग छोड़ देगा तो समझ लेना ये केसर नहीं है, आर्टिफिशियल कोई कलर इस पे चढ़ा हुआ है. अच्छा. तो ये इसका नेचुरल कलर है, उसमें थोड़ा ही टाइम देता है. अच्छा, अभी तक कलर नहीं आया.
गर्म पानी में तो कलर आएगा ना गर्म पानी में जल्दी आएगा। जल्द है इसमें कितना टाइम लगेगा लाइक इसमें लगेगा कम से कम कलर छोड़ने में इसको 5 से 10 मिनट। సో 5 to 10 minutes పట్టుద్దంట కలర్ పోవడానికి అంటే కెమికల్ ఇఫ్ ఇట్ ఇస్ फेक होता तो अभी जाएगा ना बिल्कुल। इमीडिएटली लाइक 1-2 मिनट में और उसमें एक बात है, पानी में डाल के अगर उसको हाथ पे घिसेंगे तो वो गल जाएगा। अच्छा 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 अभी अभी ओके ओके సో ఇలా ఇలా అంటే కలరు अभी तो गोल्डन येलो आया ना ऐसा आना चाहिए ఓకే ఓకే టేస్ట్ అయితే కొంచెం స్లైట్గా కొంచెం వేరే ఉంది స్లైట్ షార్పే థోడా షార్ప్ మనమైతే ప్రజెంట్ ఒక 3 గ్రాములు తీసుకుంటున్నాము అంటే వేరు ప్యాకెట్లో సో కలర్ కూడా కొంచెం కొంచెం చేంజ్ అవుతుంది యాక్చువల్గా కింద ఒక పేపర్ లాంటిది వైట్ పెడితే తెలుస్తుంది కొంచెం ఎల్లో వస్తుంది లైట్గా ఒక 5 నుంచి ఒక పావు గంట పట్టుద్దంట చూద్దాం 3 గ్రాములు చేస్తున్నాడు సో కొంచెం ఎల్లో కలర్ అయితే వచ్చింది చూడొచ్చు అంటే కంప్లీట్ కాదు అంటే మెల్లమెల్లగా టైం పట్టుద్ది కిतना टाइम लगेगा लाइक 1-2 घंटे में आएगा स्लोली इसमें 2 दिन कलर देता ही रहेगा। స్లోలీ 2 दिन 2 दिन इसमें ऐसे ही कलर देगा। ఓకే సో 2 రోజుల వరకు ఇట్లనే పెడితే మెల్లమెల్ల కలర్ వస్తుందంట బట్ ఎల్లో ही रहता है ना रेड नहीं आएगा रेड नहीं आएगा। रेड आएगा तो फेक होगा हाँ, ये 4 दिन पहले इसमें डाला था। अच्छा 4 दिन के पहले 4 दिन पहले ये देखो 4 दिन पहले इसमें सारा कलर आ సో गया। 4 రోజుల ముందు పెట్టిరంట वो पत्ती देखो कैसा हो गया। ओके, 4 ओके। दिन के बाद इसमें सारा कलर निकल ఓ ఎల్లో అయిపోయినాయి యాక్చువల్గా ఇది మనం ఇంతకుముందు ఒక 10 నిమిషాల ముందు పెట్టింది ఇక్కడ చూడొచ్చు ఇట్లా పెడితే కలర్ కనిపిస్తుంది ఎల్లో కలర్ అయిపోయింది ఇట్లా పెడదాము ऐसा भी पी सकते हैं ना एक ग्लास क्लीन है ना हाँ, ये साफ ही है। और ये ग्लास में फ्रेश है, पानी आपका ये यस ఓకే టేస్ట్ చేద్దాం ఓకే సూపర్ ट्रांसलेट। ओके सो शिलाजीत अंटा शिलाजीत कैसे आएगा ये पत्थर से आएगा हाँ, पत्थर का पसीना होता है। ओके ये प्लांट से आएगा प्लांट से नहीं, हाँ। एक्चुअली ये माउंटेन में निकलता है, पत्थरों से निकलता है। वो पत्थरों से लाइक रॉक्स बंडल నుంచి వస్తుంటది तो प्राइस कितना होगा इसका प्राइस इसका 3000 रुपीज़, इसका एमआरपी ज़्यादा ही है 3000 रुपीज़, इसका 100 ग्राम का प्राइस। ఎనర్జీ ఇమ్యూనిటీ హెల్త్ రకరకాల మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా బెనిఫిట్స్ ఉంటాయి అంటారు తర్వాత కేసర్ యొక్క యాంటీ ఆక్సిడెంట్స్ తర్వాత ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా రకరకాల హెల్ప్స్ ఉంటాయి స్కిన్ గ్లో అవ్వడం అట్లా సో ఇలా ఉంటుంది యాక్చువల్గా మనం పువ్వులు చూస్తే కనుక ఇలా వస్తాయి ఇలా వచ్చి ఇలా ఒక పువ్వుకి కిतना आएगा भैया एक फ्लावर में 3 आएगा ना 3 पीस సో పూరా వేస్టేజ్ बिल्कुल।